హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 12వ తారీఖు 5/2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క మ్యాగజైన్ కనుక కొనుగోలు చేయాలి అనుకుంటే వీడియో ఎండింగ్లో చూడండి. దాని ప్రొసీజర్ కంప్లీట్గా చెప్పేస్తాను, ఓకేనా. ముందుగా అన్అకాడమీకి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, అది చూసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం క్లాస్. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. ఇక్కడ మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని అయితే మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ కూడా నేను వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్ అండి. నా క్లాసెస్ కూడా మీరు వినాలనుకుంటే RKT10 అనేటువంటి కోడ్ అయితే కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. క్లాసెస్ లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్, తెలంగాణ స్పెసిఫిక్ బ్యాచ్ కోర్స్ ఫర్ టీఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అండి. 11వ తారీఖు మే నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఒక కొత్త బ్యాచ్, అందరూ కూడా జాయిన్ అవ్వాలండి. ఇందులో చాలా మంచి బ్యాచ్. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలంగాణలో మంచి నోటిఫికేషన్స్ అయితే 80,000 ఉద్యోగాలకు రాబోతున్నాయి, కాబట్టి ఇది ఒక మంచి అవకాశము. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో డిస్కషన్ ఆన్ పార్లమెంట్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం అండి. మే 12th స్టార్ట్ అవుతుంది. ఇది 7:30 PM, ఓకేనా. అందరూ కూడా ఫాలో అవ్వండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి. మే 14వ తారీఖున ఉంటుంది. ఇందులో మీరు పార్టిసిపేట్ చేస్తే మంచి స్కాలర్షిప్ కూడా వస్తుందండి. మన కోడ్ యూజ్ చేసి మీరు ఇందులో పార్టిసిపేట్ చేయండి. లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి, ఓకే. మంచి అవకాశం అండి. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వలన కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, అన్లిమిటెడ్ PDF నోట్స్, డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి అయితే మీరు కాల్ చేయవచ్చు. ఇక్కడ చూసినట్లయితే 1 year సబ్స్క్రిప్షన్ వచ్చేసి 9,258 రూపాయలండి. 10% డిస్కౌంట్ వస్తుంది. అది కూడా మన కోడ్ అయితే యూజ్ చేయాలి, ఓకే. RKT10 అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే ఇది మీకు ఇంప్లిమెంట్ అవుతుంది. చాలా అంటే చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో వాతావరణ కేంద్రాన్ని ఎవరెస్ట్ శిఖరంపై నిర్మించిన దేశం ఏది? ఆప్షన్ డి అండి, చైనా దేశము. వివరాలు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో వాతావరణ కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేసింది. మే 4న ఎవరెస్ట్ శిఖరంపై సముద్ర మట్టానికి 8,830 మీటర్ల ఎత్తులో ఈ కేంద్రాన్ని నిర్మించినట్లుగా ఆ దేశ అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఈ వాతావరణ కేంద్రంలో ఉపగ్రహ వ్యవస్థతో పాటు డేటా ట్రాన్స్మిషన్ కేంద్రం కూడా ఉంది. గతంలో అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు 8,430 మీటర్ల ఎత్తులో ఎవరెస్ట్ దక్షిణ భాగాన నిర్మించిన వాతావరణ కేంద్రమే అత్యంత ఎత్తైనది. ఆ రికార్డును ఇప్పుడు చైనా అధిగమించినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వము హరిత పన్నును అంటే గ్రీన్ ట్యాక్స్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే క్రింది వాటిలో సరైన సమాధానం. ఆప్షన్ ఏ, 15 సంవత్సరాలు దాటిన వాటికి నామమాత్రపు పన్ను ఉండేది, ప్రస్తుతము 4 నుంచి 6,000కు పెంచింది. 7 నుంచి 10 ఏళ్ళు స్లాబ్ 1, 10 నుంచి 12 ఏళ్ళు స్లాబ్ 2, 12 ఏళ్ళు దాటిన వాటిలో స్లాబ్ 3గా నిర్ణయించడం జరిగింది. పై వాటిలో సరైన సమాధానం ఏంటి అండి? ఆప్షన్ ఈ, అన్నీ కూడా సరైనవే. గ్రీన్ ట్యాక్స్ అంటూ మనం వాడుతున్నటువంటి వెహికల్ యొక్క లైఫ్ స్పాన్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ మనము 7 years బ్యాక్ కనుక 7 to 10 years బ్యాక్ కనుక వెహికల్ కొన్నట్లయితే దానిపైన మనకు ట్యాక్స్ వేస్తారండి. 5 నుంచి 6,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ అనేది వేస్తారు. చూద్దాం వివరాలు. తెలంగాణ ప్రభుత్వము హరిత పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో 15 ఏళ్ల జీవితకాలం దాటిన వాహనాలకు నామమాత్రంగా గ్రీన్ ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని స్లాబులుగా మార్చి పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 7 నుంచి 10 ఏళ్ళు, 10 నుంచి 12 ఏళ్ళు, 12 ఏళ్ళు దాటినవి, ఇలా 3 స్లాబుల్లో 3 రకాల పన్నులను విధిస్తుంది. ఈ విషయంలో రవాణా వాహనాల పన్నులను భారీగా పెంచింది. స్లాబ్ల వారీగా ఆ మొత్తము 4,000 నుంచి 6,000 వరకు విధించినట్లుగా సమాచారం అయితే ఇక్కడ తెలుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా యున్ సుక్ యోల్ ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, దక్షిణ కొరియా. 10 మే 2022న సియోల్ నేషనల్ అసెంబ్లీలో యున్ సుక్ యోల్ దక్షిణ కొరియా యొక్క అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తర కొరియాతో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు.
ఎన్నికల ఫలితాలు ఎప్పుడు ప్రకటించారు అంటే మార్చి 2022లో ఎన్నికల ఫలితాలు ప్రకటించబడ్డాయి మరియు యున్ ఎన్నికల్లో చాలా స్వల్ప తేడాతో గెలిచారు. నెక్స్ట్ వన్ చూద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థ చరిత్రలో మొట్టమొదటిసారిగా రూపాయి విలువ కనిష్టంగా ఎంతకు పడిపోయింది? ఆప్షన్స్ అండి. 77.50 రూపాయలకు. ఓకేనా. డాలర్ మారక రేట్ అండి, రూపాయి మారక రేటు ఎంతగా మారిపోయింది డాలర్తో పోలిస్తే? 77.50 అంటే 77.5 రూపాయలకు పడిపోయిందండి డాలర్ వాల్యూతో పెరిగితే. చూద్దాం. మరి మే 9న యుఎస్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. యుఎస్డి 77.50 వద్ద ముగిసింది. భారత రూపాయి విలువ ఎందుకు పడిపోయింది? పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును పెంచింది. దీంతో అమెరికా డాలర్ బలపడింది. భారతదేశం నుంచి నిరంతర మూలధన ప్రవాహం ఉంది. ఇది రూపాయి విలువ క్షీణతకు దారితీసింది. 2022లో ఇప్పటి వరకు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు 1.3 లక్షల కోట్ల విలువైన భారత ఈక్విటీలను విక్రయించినట్లుగా ఎన్ఎస్డిఎల్ డేటా వెల్లడించింది. ఇటీవల భారతదేశ విదేశీ మారక నిల్వలు కూడా $600 బిలియన్ దిగువకు పడిపోయినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. దేశవ్యాప్తంగా 2384 వైఫై హాట్స్పాట్లను కలిగి ఉన్న 100 భారతీయ రైల్వే స్టేషన్లలో ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, దీన్నే మనము పిఎం వాణి అనేటువంటి దానిని ప్రారంభించిన సంస్థ ఏది క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రైల్టెల్. ఓకే, రైల్టెల్. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ పిఎం వాణి పథకాన్ని ఇటీవలే రైల్టెల్ ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 2384 వైఫై హాట్స్పాట్లను కలిగి ఉన్న 100 భారతీయ రైల్వే స్టేషన్లలో రైల్టెల్ యొక్క ఉచిత మరియు వేగవంతమైన పబ్లిక్ వైఫై సేవలను యాక్సెస్ అందించబడుతుంది. పిఎం వాణి అంటే ఏంటి చూద్దాం. పిఎం వాణి అనేది టెలికాం విభాగం యొక్క ప్రోగ్రాం. ఇది వినియోగాన్ని సులభతరం చేయడంలో సహాయపడుతుంది మరియు దేశవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ వినియోగాన్ని పెంచుతుంది. పిఎం వాణి యొక్క ఫ్రేమ్వర్క్ను సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అభివృద్ధి చేసి రూపొందించింది, CDOT. మరి పిఎం వాణి ద్వారా దేశమంతటా చివరి రైలు ఇంటర్నెట్ సదుపాయం అయితే అందించబడుతుంది. నెక్స్ట్ వన్. 1991లో జమ్మూ మరియు కాశ్మీర్లో జరిగిన ఒకే తిరుగుబాటు నిరోధక ఆపరేషన్ దూతీలో ప్రాణాలతో బయటపడిన సైనికులనైతే సత్కరించిన సైనిక విభాగం ఏది? ఎప్పుడండి? 1991లో జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఏకైక తిరుగుబాటు అయినటువంటి దూతీ అండి, నిరోధక తిరుగుబాటు దూతీలో. మరి ఎక్కడ జరిగింది? ఏ విభాగం ఉంటే ఆప్షన్స్ అండి, అస్సాం రైఫిల్స్. ఓకే, వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఇటీవల ఆపరేషన్ దూతీలో ప్రాణాలతో బయలుపడిన సైనికులను అస్సాం రైఫిల్ సత్కరించింది. 1991లో జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన ఒకే తిరుగుబాటు నిరోధక ఆపరేషన్లో అస్సాం రైఫిల్స్ 72 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. మరి ఆపరేషన్ దూతీ అంటే ఏంటి? 1990 నుంచి 1992 వరకు జమ్మూ కాశ్మీర్లో ఉన్నప్పుడు అస్సాం రైఫిల్స్ ఈ ఆపరేషన్ చేపట్టింది. 15 మంది సైనికుల బృందము పాకిస్తాన్ శిక్షణ పొందిన 72 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇప్పటి వరకు ఏ భద్రతా దళము నిర్వహించిన అత్యంత విజయవంతమైన ప్రతి తిరుగుబాటు ఆపరేషన్ ఇదేగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన అత్యంత 100 సంవత్సరాల ఆటగాడు చెస్ గ్రాండ్ మాస్టర్ యూరీ అవేర్బక్ ఏ దేశస్థుడు? అత్యంత వయసు కలిగినటువంటి వ్యక్తి అండి. సో మరి 100 సంవత్సరాల వయసు కలిగిన ఆటగాడు చెస్ గ్రాండ్ మాస్టర్గా ఉన్నటువంటి యూరీ అవేర్బక్ ఏ దేశస్థుడు? అవేర్బక్. సరైన సమాధానము ఆప్షన్ ఏ అండి, రష్యా దేశస్థుడు. చూద్దాం నెక్స్ట్ వివరాలు. రష్యా చెస్ గ్రాండ్ మాస్టర్ యూరీ అవేర్బక్ ఒక దశాబ్దం పాటు ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరు. మరి ప్రపంచ ఛాంపియన్లలో శిక్షణ పొందారు మరియు చరిత్రలో ఒక గొప్ప పోటీలలో చివరగా జీవించున్నటువంటి వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి చెందారు. మాస్కోలో 100 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది ఇటీవల. అతను 1949లో మాస్కో ఛాంపియన్షిప్ని గెలుచుకున్నారు మరియు 1952లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ను సంపాదించారు. 1954 అతను USSR ఛాంపియన్గా నిలిచారు. అతను 1972 నుంచి 1977 వరకు USSR యొక్క చెస్ ఫెడరేషన్ దానికి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించడం అయితే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్.
కేంద్ర ప్రభుత్వము 7,183.42 కోట్లు ఇటీవల ఎన్ని రాష్ట్రాల రెవెన్యూ లోటు పూడ్చడానికి ప్రత్యేక గ్రాంట్ విడుదల చేసింది? ఎన్ని రాష్ట్రాల్లో అండి అంటే ఆప్షన్ ఏ 14 రాష్ట్రాలకి. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, అస్సాం, కేరళ సహా 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు గ్రాంట్గా కేంద్ర ప్రభుత్వం 7,183.42 కోట్లు విడుదల చేసింది. వ్యయశాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ డబ్బును విడుదల చేసింది. ఇది రాష్ట్రాలకు డెవల్యూషన్ అనంతర రెవెన్యూ లోట్ మంజూరులో 2వ నెలవారీ వాయిదా 15వ ఆర్థిక సంఘము సిఫారసుల మేరకు ఈ గ్రాంట్ అయితే విడుదలైంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం సందర్భంగా ప్రపంచ నర్సుల దినోత్సవం ప్రతి సంవత్సరము ఏ రోజున జరుపుతారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి మే 12. వివరాలు చూద్దాం. నర్సుల సేవలను గౌరవించేందుకు ప్రపంచవ్యాప్తంగా మే 12ని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా పాటిస్తున్నారు. ఇది ఆంగ్ల సామాజిక సంస్కర్త, గణాంకవేత్త మరియు ఆధునిక నర్సింగ్ స్థాపకురాలైనటువంటి ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినము. మరి ఆమెను లేడీ విత్ ద ల్యాంప్ అని కూడా పిలుస్తారు. ఆమె ఆధునిక నర్సింగ్ స్థాపకురాలు మరియు బ్రిటిష్ సంఘ సంస్కర్త మరియు గణాంకవేత్తగా ఉండడం అయితే చూడవచ్చు. మరి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 2022 థీమ్ ఏంటండి చూద్దాం. ఈ సంవత్సరం నర్సుల దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే నర్స్ ఎ వాయిస్ టు లీడ్, ఇన్వెస్ట్ ఇన్ నర్సింగ్ అండ్ రెస్పెక్ట్ రైట్స్ టు సెక్యూర్ గ్లోబల్ హెల్త్ అంటూ మనకైతే థీమ్ ఉంది ఈ సంవత్సరానికి. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల మన దేశానికి చెందిన బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ పర్యావరణ అనుకూల ఉపగ్రహ ప్రొపల్షన్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించింది. అయితే ఈ సంస్థ ఎక్కడ ఉంది? బెల్లాట్రిక్స్ ఆప్షన్ బి అండి బెంగళూరులో ఉంది. బెంగళూరుకు చెందిన బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ పర్యావరణ అనుకూల ఉపగ్రహ ప్రొపల్షన్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించింది. ఇది హైడ్రాజైన్ ఆధారిత ఇంధన వ్యవస్థ కంటే 20% ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది. బెల్లాట్రిక్స్ తన గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ను ఇటీవల పరీక్షించడం కూడా ఉపగ్రహాల కోసము స్పేస్ ట్యాక్సీని అభివృద్ధి చేయాలనే సంస్థ యొక్క అన్వేషణలో ఒక మలుపును సూచిస్తున్నట్లుగా మనకైతే తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. స్థానిక సాహిత్యానికి మద్దతు ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి ప్రభా కైతాన్ ఫౌండేషన్ యొక్క సాహిత్య చొరవ కలాం వెబ్సైట్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఓం బిర్లా. వివరాలు చూద్దాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్థానిక సాహిత్యానికి మద్దతు ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి ప్రభా కైతాన్ ఫౌండేషన్ యొక్క ఒక రకమైన సాహిత్య చొరవ కలాం వెబ్సైట్ను ప్రారంభించారు. కలాం యొక్క లక్ష్యం హిందీ సాహిత్యాన్ని ప్రాచుర్యంలోనికి తీసుకురావడం మరియు ప్రముఖ మరియు యువ రచయితలు మరియు కవులకు వారి రచనలు మరియు స్థానిక సాహిత్యంపై ప్రేమ గురించి మాట్లాడడానికి ఒక వేదికనైతే అందించడము ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. 2022 సంవత్సరానికి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అథ్లెట్గా ఎవరు చరిత్ర సృష్టించారు? ఎవరండి? ఆప్షన్ బి అండి లియోనల్ మెస్సీ, ఫుట్బాల్ ప్లేయర్. అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ అరుదైన ఘనత సాధించారు. 2022 ఏడాదిలో అత్యధిక పారితోషికం తీసుకున్న అథ్లెట్గా మెస్సీ చరిత్ర సృష్టించారు. బుధవారం ప్రకటించిన ఫోర్బ్స్ అథ్లెట్ జాబితాలో మెస్సీ తొలి స్థానంలో ఉండగా దిగ్గజ NBA ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ 2, పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ రొనాల్డో 3వ స్థానంలో ఉన్నారు. మే 1, 2022 ముగిసే నాటికి మెస్సీ $131 మిలియన్ పారితోషికం అయితే అందుకోవడాన్ని చూడవచ్చు. అంటే దేని ద్వారా వస్తాయండి వీరికంటే? ఆల్మోస్ట్ ఆల్ స్పాన్సర్షిప్ల ద్వారానే ఎక్కువ వస్తాయి, యాడ్స్ ద్వారా. నెక్స్ట్. దేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన రాజద్రోహ చట్టం నిలిపివేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే ఐపీసీ ఎన్నవ సెక్షన్ దీని గురించి తెలియజేస్తుంది? ఎన్నవ సెక్షన్ అండి? ఆప్షన్ సి 124 సబ్సెక్షన్ ఏ. దేశంలో అత్యంత వివాదాస్పదమైన శాసనాలలో రాజద్రోహ చట్టం ఒకటి. బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన ఈ చట్టాన్ని స్వతంత్రం సాధించిన తర్వాత కూడా కొనసాగించడంలోని ఔచిత్యాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ చట్ట నిబంధనలు దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో దీని అమలుపై సుప్రీంకోర్టు బుధవారము నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు దారితీసిన పరిణామాల క్రమము సంక్షిప్తంగా 1890 రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే భారతీయ శిక్షా స్మృతి
అంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 124A నిబంధనను బ్రిటిష్ పాలకులు ప్రత్యేక చట్టం ద్వారా తీసుకురావడం అయితే చూడవచ్చు. ఎప్పుడండి? 1890లో. ఐపీసీ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ రాష్ట్రంలో టమాటా ఫ్లూ అనేటువంటి కొత్త రకం వైరస్ బీభత్సం సృష్టిస్తుంది? ఏ రాష్ట్రంలో అండి? కేరళలో. టమాటా ఫ్లూ అట. చూద్దాం మరి ఏం టమాటానో ఇది. తిరువనంతపురం. కేరళలో టమాటా ఫ్లూ అనే కొత్త రకం వైరస్ కలకలం రేపుతుంది. దీని కారణంగా అనేక మంది చిన్నారులు తీవ్రమైన జ్వరము, ఇతర లక్షణాలతో ఆసుపత్రులు పాలవుతున్నారు. ప్రధానంగా 5 ఏళ్లలోపు పిల్లలు ఈ యొక్క వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే 8 మందికి పైగా చిన్నారులు టమాటా ఫ్లూ సోకింది. ఈ కేసులన్నీ ఒక కొల్లం జిల్లాలోనే నమోదు కావడం గమనార్హము. టమాటా ఫీవర్గా పిలిచే ఈ వైరస్ అత్యంత అరుదైనదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చర్మంపై చాలా చోట్ల ఎర్రటి బొబ్బలు వస్తాయి. ఇవి టమాటా ఆకారంలో ఉండడంతో దీనికి ఆ పేరు పెట్టారు. దీంతో పాటు తీవ్రమైన జ్వరము, ఒళ్ళు నొప్పుడు, బలహీనత, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు ఉంటాయి. కొందరు పిల్లల్లో జలుబు, దగ్గు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కూడా ఈ యొక్క టమాటా ఫ్లూలో ఉండడం అయితే చూడవచ్చు. మొట్టమొదటిసారిగా కేరళలో వెలుగు చూస్తుంది. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. అజయ్ త్యాగి స్థానంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి అండి మాధవి పూరి బూచ్. నెక్స్ట్, ఇటీవల జపాన్ మరియు భారతదేశం 2018లో సంతకం చేసిన ద్వైపాక్షిక స్వాప్ అరేంజ్మెంట్ని పునరుద్ధరించాయి. అయితే ఈ బిఎస్ఏ పరిమాణం ఎంత? ఆన్సర్ ఆప్షన్ అండి $75 బిలియన్. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రెండవ ముందస్తు అంచనా ప్రకారం 2021-22 భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంతగా అంచనా వేశారు? 8.9 అండి. 2022లో రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ జనౌషధి దివాస్ వారాన్ని ఎప్పుడు నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి మార్చి 1 నుంచి మార్చి 7 వరకు. నెక్స్ట్, ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ డి 2008లో. 4వ జనవరి ఔషధి దివాస్ 7 మార్చి 2022న 4వది అండి ఇది. మరి మార్చి 7, 2020న జరుపుకుంటారు. మరి 4వ జనవరి ఔషధి దివాస్ యొక్క థీమ్ ఏంటి? ఆప్షన్ సి అండి జన ఔషధి జన్ ఉపయోగి. జీరో డిస్క్రిమినేషన్ డే ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్ ఏ మార్చి 1. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో బ్యాంక్ సఖీ ప్రాజెక్టును రూపొందించడానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మహాగ్రామ్తో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ డి ఒడిషా. ఎఫ్డిఐ రేటును సరిగ్గా చూసే ఎంపికను ఎంచుకోండి. ఎఫ్డిఐ రేటు. ఆన్సర్ ఆప్షన్ సి అండి ఎల్ఐసిలో ఆటోమేటెడ్ రూట్ ద్వారా ఎఫ్డిఐ 20%, బీమా రంగంలో ఎఫ్డిఐ 74%. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. 31వ ఆగ్నేయాసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్ డి అండి వియత్నాం. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింది వాటిని జతపరచండి. సరైన సమాధానం ఆప్షన్ 3 అండి లోయల్ అండి ఇవి. చూద్దాం. ముందుగా మాగ్డోక్ ది పెప్ లోయ ఎక్కడ ఉందండి ఇది? మరి ఆప్షన్ బి అండి మేఘాలయ. నూబ్రా లోయ జమ్మూ కాశ్మీర్. కులు లోయ ఎక్కడుందండి? కులు లోయ మరి ఆన్సర్ ఆప్షన్ 3 కదా. చూద్దాం. సో మాగ్డో ది పెన్ లోయ ఎక్కడ ఉందంటే బి మేఘాలయ. నూబ్రా లోయ జమ్మూ కాశ్మీర్. కులు లోయ హిమాచల్ ప్రదేశ్. కాలింపాంగ్ లోయ పశ్చిమ బెంగాల్లో ఉంది. ప్రముఖ లోయలండి ఇవి భారతదేశంలో. క్రింది వాటిని జతపరచండి. కొండలు ఇవి ముఖ్యంగా. సో చూద్దాం. ముందుగా కచర్ కొండలు ఎక్కడ ఉన్నాయంటే అస్సోంలో ఉన్నాయి. రెండవది డాప్లా కొండలు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. లూషాయి కొండలు మిజోరాంలో ఉన్నాయి. జయంతియా కొండలు మేఘాలయలో ఉన్నాయి. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో సరైన అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి బి మరియు సి సరైనవి. బి మరియు సి అట. లడక్ జస్కర్ శ్రేణుల మధ్య సింధు నది ప్రవహిస్తుంది. కరకోరం పర్వత శ్రేణి ట్రాన్స్ హిమాలయాల్లో భాగముగా ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికాని జత ఏది? సరికానటువంటిది. ఆప్షన్ 3 అండి అనేక నదులకు జన్మస్థానమైన మానస సరోవరము హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది అనేది. సో మరి సరైనది కాదు. ఓకే, కనుమ అంటే 2 కొండల మధ్య ఉండే సహజ రహదారి. అంతర్వేది అంటే 2 నదుల మధ్య ఉన్న సారవంతమైన ప్రాంతము. డూన్ అంటే హిమాచల్ శివాలిక్ పర్వత శ్రేణుల మధ్య ఉన్న సన్నని సమధైక్య లోయలుగా మనమైతే చెప్పుకోవచ్చు. అన్నీ సరైనవే. నేపాల్ హిమాలయాలు ఏ 2 నదుల మధ్య విస్తరించున్నాయి? కాళీ, తీస్తా నదుల మధ్య. క్రింది వాటిలో సరికానిది. ఆప్షన్ 2 అండి హిమాలయాలు అతి తరుణ మృత పర్వతాలు.
ఇవి ప్రపంచంలో ఎత్తైన పర్వత శ్రేణులు. ఇవి సుమారు 5,00,000 కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉన్నాయి. ఓకే, అన్ని సరైనవే. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జత. ఆప్షన్ 2 అండి, నామ్చా బార్వా అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అన్నపూర్ణ ఉత్తరాఖండ్లో ఉందా అనేది తప్పండి, నేపాల్లో ఉంది. నంగా ప్రభత్ జమ్మూ కాశ్మీర్, మకాలు నేపాల్. క్రింది వాటిలో సరైనది ఏది చూద్దాం. ఆప్షన్ 2 అండి, బి మాత్రమే సరైనదట. ఏంటి మరి? లెస్సార్ హిమాలయాలు బాహ్య హిమాలయాలకు ఉత్తరంగా విస్తరించి ఉన్నాయనేది సరైనది. మిగతా రెండు కూడా తప్పే. క్రింది వాటిని జతపరచండి చూద్దాం. కొండలండి, ముఖ్యమైన కొండలు. హిమాలయాలను ఏ పేరుతో పిలుస్తారని అర్థము. ముందుగా కైలాస కొండలు టిబెట్లో పిలుస్తారు హిమాలయాలని. సులేమాన్ పర్వతాలు పాకిస్తాన్లో పిలుస్తారు. కున్లున్ పర్వతాలు చైనాలో పిలుస్తారు. హిందూకుష్ పర్వతాలు ఆఫ్ఘనిస్తాన్లో పిలుస్తారు. హిమాలయాలలోని ప్రాంతాలండి ఇవన్నీ కూడా. హిమాలయాలోనే ఒక భాగము. ఆసియా ఖండానికి వెన్నుముక అని ఏ పర్వత శ్రేణి పిలుస్తారు? ఏంటండి? కరకోరము పర్వత శ్రేణి. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇదొక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చండి. మన ఆర్కే పబ్లికేషన్ తరపున మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో మరి నిష్ణాతులైనటువంటి ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత ఆన్లైన్ క్లాసులు అయితే చెప్పించడం జరుగుతుందండి. చాలా చాలా తక్కువ ప్రైస్లో. జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా క్లాసెస్ అయితే ఉంటాయండి. సో బిట్ టు బిట్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అర్థమెటిక్ రీజనింగ్ అయితే ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా జనరల్ స్టడీస్ పైన కూడా అదేవిధంగా మనకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అందరూ కూడా గమనించాలి. కేవలం 500 రూపాయలకు మాత్రమే. సో మీరు అనుకోవచ్చు, సార్ 500కి ఇంత తక్కువగా వస్తుందంటే ఎస్, చాలా చాలా తక్కువ కాస్ట్. బట్ మీ కంప్లీట్ కోర్స్ అయితే 6 monthsకి 6 నెలలకు అందించడం జరుగుతుందండి. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో 1 or 2 days మాత్రమే ఉంటుంది ఆఫర్. త్వరగా తీసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా డెమో క్లాసెస్ ఉన్నాయి యాప్లో. సో అక్కడ వినండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఓకే.